నేషనల్ హైవేలు రోజు రోజుకి డేంజరస్ గా మారిపోతున్నాయి. ప్రజలకు సురక్షిత ప్రయాణం కోసం నిర్మించిన ఈ భారీ హైవేల్లో ఇంజనీరింగ్ లోపాలు, స్ట్రాటజికల్ ఫెయిల్యూర్స్ వల్ల ప్రాణాలే పోతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చే ప్రయాణికులు ఈ రోడ్లకు బలైపోతుంటే హైవేలకు ఇరువైపులా ఉండే గ్రామవాసులకు ఇవి మృత్యుదారుల్లా మారుతున్నాయి. నరకానికి రహదారుల్లా ఆ రెండు హైవేలు. వాటిపై ప్రయాణం శ్రేయస్కరమేం కాదు. బండి బయటకు తీస్తే తిరిగి వచ్చే వరకు డౌటే. సంగారెడ్డి జిల్లాలో ఉన్న జాతీయ రహదారులపైకి రావాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. అటు 65వ నెంబర్ జాతీయ రహదారి, ఇటు 161వ జాతీయ రహదారి. ఈ రెండు రహదారులు కూడా ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. కేవలం 5 నెలల్లోనే 4500 ప్రమాదాలు జరగగా 175 మంది మృత్యువాత పడ్డారు. అసలు ఎందుకు ఇంతగాల ప్రమాదం జరుగుతుంది? ప్రమాదాల కారణాలేంటి? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణలో నుంచి వెళుతున్న రెండు రహదారులు NH65, NH161 గురించి. ఈ రెండు జాతీయ రహదారులు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా NH65 తెలంగాణలో జహీరాబాద్ నుంచి కోదాడ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి విజయవాడ గుండా మచిలీపట్నం వరకు విస్తరించి ఉంది. ఇప్పుడు ఆ హైవేపై విస్తరణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 276.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ హైవే పైన నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అదే పరిస్థితి. ఈ కిల్లర్ హైవే పెద్ద పెద్ద సెలబ్రిటీలను బలి తీసుకుంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాలంటే మెదక్ ప్రజలు ఈ హైవేనే ఆశ్రయిస్తారు. హైదరాబాద్ నుంచి ముంబై, షిరిడి, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటు ఖమ్మం, విజయవాడ, మచిలీపట్నం కూడా వెళ్తుంటారు జనం. NH65 పైన విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది ఈ హైవేపై ప్రయాణించి బలైపోయారు. అతివేగం ఓ కారణమైతే అనేకమైన మలుపులు ఉండడం మరో కారణం. హైవే మీద సరైన సూచికలు లేకపోవడం ఇంకో కారణం. ఈ సంవత్సరంలోనే 175 మంది చనిపోయారు. అయినా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఎక్కడ పట్టించుకోవడం లేదు. కాబట్టి దీనికి సంబంధించిన చర్యలు తీసుకొని మరి ఇప్పుడు కంది దగ్గర ఒక యూటర్న్ ఉన్నది. అక్కడ యూటర్న్ నుంచి తీసి కొంచెం ముందుకు పెట్టారు. అక్కడ కూడా ఎటువంటి సిగ్నల్ అనేది ఏర్పాటు చేయకుండా, బోర్డు ఏర్పాటు చేయకుండా ఎట్టికి ఎవరికి వారిగా వ్యవహరించుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. ముంబై రహదారి పైన ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే ఈ రహదారులపైన సైన్ బోర్డ్స్ లేకపోవడం, ముఖ్యంగా యూటర్న్ల దగ్గర ఇసుక ఇదంతా పేరుకపోవడం వల్ల వాహనాలు మలిపే సమయంలో అక్కడ వాహనాలు స్కిడ్ అయ్యి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏవైతే డేంజర్ స్పాట్స్ ఉంటాయో ఆ డేంజర్ స్పాట్స్ దగ్గర కూడా ఎట్లాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడం మూలంగా కూడా ఈ ప్రమాదాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం ఒక యూటర్న్ చూస్తున్నాం. యూటర్న్కు సంబంధించినటువంటి విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లాంటి యూటర్నుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కూడా అటు హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్ మార్గానే వెళ్తుంటాయి. అటు హైదరాబాద్ నుంచి ముంబై, షిరిడి వరకు కూడా ఇదే రోడ్ పైన వెళ్తున్నాయి. అయితే ఇక్కడే యూటర్న్ చేస్తున్న క్రమంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ సూచిక బోర్డు లేవనే చెప్పాలి. అలాగే బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేయాలి. బ్లాక్ స్పాట్లకు కూడా లేదు. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఒక్కసారి అటు ఇటు చూడొచ్చు. యూటర్న్ జరుగుతున్న క్రమంలో వెహికల్స్ అన్నీ కూడా ఎంత రద్దీగా ఉంటుందో మనం చూస్తున్నాము. మరోవైపు అతివేగం కూడా ఈ ప్రమాదాల కారణమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రోడ్డు పైన హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. వీరంతా కూడా అతివేగం కారణం కూడా తరచూ ప్రమాదాలు జరుగుతాయి. రాత్రిపూట మాత్రం ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే తన ఊర్లకు వెళ్ళాలంటే దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కాకుండా దూరం నుంచి వెళ్ళే క్రమంలో, దగ్గరగా వెళ్ళాలనే క్రమంలో ఏదైతే వెళ్తున్నారో అక్కడ ప్రమాదాల సంఖ్యనైతే ఎక్కువగా జరుగుతుందని చెప్పాలి. ఇక NH161 పరిస్థితి కూడా అంతే. జనావాస ప్రదేశాలలో యూటర్న్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. చిన్న గ్రామాల దగ్గర అండర్ పాస్ ను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైవే స్పీడింగ్ కంట్రోల్ అవ్వక పాదచారులు, మోటార్ సైక్లిస్టులు కూడా మృత్యువాత పడుతున్నారు. చాలా మంది మేము చూస్తున్నాం, వాళ్ళు హైవేలో చాలా స్పీడ్ వస్తున్నారు. ఇక్కడ దాటుకోవడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అది వాళ్ళు కూడిపినా కానీ మళ్ళీ వీళ్ళు అటు నుంచి వెళ్ళిపోతున్నారు. జాలి వేస్తే ఆ బైకులు కానీ నడిచే వాళ్ళు కానీ ఇలా దాటారు. బ్రిడ్జ్ చేస్తే బ్రిడ్జ్ పై నుంచి పోతారు. బైకులు వాళ్ళు ఉంటే ఆ బ్రిడ్జ్ కింద నుంచి వచ్చేస్తారు అక్కడ నుంచి అని నాకు మనవి. ఇది ముద్మాణిక్యం, బసాపురము ఇట్లా తొవ్వ ఉంది. ఇక్కడ నుంచి దీనికి ఏది లేదు. మధ్యలో ఇది రోడ్డు కట్టలేక చేసి పెట్టిర్రు. యువతలకి అవతలకి దాటడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 2-3 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ తిరగడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకో ఫ్లైఓవర్ అలా ఏదన్నా వేసి
మంచిగా చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికి విజ్ఞప్తి. మరి గతంలో కూడా మా సంగపేట గ్రామంలో 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. మరి అంతకుముందు సాయిబన్పేట గ్రామస్తులు కూడా ఒకటి చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా సాయిబన్పేట వాళ్ళు కూడా సాయిబన్పేట నుండి అందోల్కు గూడెం బైక్ 3 గ్రామాలు ఇక్కడ ఇటువైపు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా 30 గ్రామాలు ఉన్నాయి. కుడివైపున కూడా పోవడానికి ఎదురుబాదురు వెహికల్స్ రావడం వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నారు. NH 161 తెలంగాణలో కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్, నాందేడ్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రహదారిపైన ప్రయాణించాల్సిందే. కానీ ఈ హైవేపై సేఫ్టీ అంతంత మాత్రంగానే ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రావడం, అధికారులు రావడం, హైవేకి సంబంధించిన అధికారులు రావడం, ఏదో నామమాత్రంగా సర్వే చేయడం, వెళ్ళిపోవడం తప్ప దీనికి ఒక సొల్యూషన్ మాత్రం ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు దీనిపైన స్పందించాలి, ప్రమాదాలను ఆపడానికి సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాహనదారులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురారితో శివతేజ, TV9 సంగారెడ్డి నుండి.